వెల్కమ్ టు మన టీవీ. ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఎస్టీ సంఘాల నాయకులు సుగాలి రవికుమార్ నాయక్ కర్నూలులో అన్నారు. కర్నూలులోని బిర్లా కాంపౌండ్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎస్టీ మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరిగాయన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఎస్టీలకు అండగా ఉండి ఆదుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని రవికుమార్ తెలిపారు. ఎస్టీ మహిళలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఎస్టీలో చదువుతున్న యువత ఎక్కువగా ఉన్నారని, ఎస్టీలను ఎవరూ తక్కువ చేసి చూడకూడదన్నారు. సమాజంలో అందరూ సమానమని, ఎవరిని తక్కువ చేసి చూడకూడదని ఆయన కోరారు. నమస్కారం, తెలుగు ప్రజలకు నమస్కారం. నేను ఎస్టీ కులం చెందిన వాడిని, షెడ్యూల్ ట్రైబ్ సుగాలి. నా పేరు సుగాలి రవికుమార్ నాయక్. మా ఎస్టీలకి వైకాపా ప్రభుత్వంలో ఎన్ని అన్యాయాలు జరిగినాయి, మహిళల మీద అత్యాచారాలు, రేపులు ఎన్ని జరిగినాయి. మాకు ఇప్పటికైనా న్యాయం జరగాల అని మేము కోరుకుంటున్నాం. ఎస్టీలకి మేము కూడా ఎడ్యుకేటెడే, అందరూ ఎడ్యుకేటెడే మేము కూడా. కానీ ఇంత అన్యాయాల మనకు జరిగేది. వైకాపా ప్రభుత్వం ఇన్ని చేసింది. మాకు కనీసం టీడీపీ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కనీసం టీడీపీ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తే, మహిళలకు మాకు ఎవరికొరకు న్యాయం చేస్తే చాలు, అది మేము కోరుకుంటున్నాం. ఏదో ఒకటి నామినేటెడ్ పోస్ట్ లో ఏదో ఒకటి ఇస్తే వాళ్ళ జీవనాలు వాళ్ళు బతుకుతారు. అది కదా జరగాల్సింది. మహిళలకి ఏమండి చాలు, ఎస్టీ మహిళలకి ఏమండి, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. ఎస్టీలు ఏం తక్కువనా ఏమన్నా? ఎస్టీలు అంటే అందరూ చులకని చూస్తున్నారు. ఎందుకు చులకన చూస్తున్నారు ఎస్టీలు అంటే? మీరే చెప్పండి, ఎందుకు చులకన చూస్తున్నారు ఎస్టీలు అంటే? ఇది చాలా తప్పు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ ఒకటే కులం, మైనార్టీలు అందరు కలిసి ఉండాల్సిందే. కానీ మాకెందుకు ఇంత తక్కువ చేస్తున్నారు ఎస్టీలకి? ఎందుకు మా ఎస్టీ వాళ్ళు కూడా స్పందించడంలే? చంద్రబాబు సారు స్పందిస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ సార్ కూడా స్పందించాలా కంపల్సరిగా. ఎస్టీలకు న్యాయం జరగాల అని నేను కోరుకుంటున్నా. నా పేరు సుగాలి రవికుమార్ నాయక్. ధన్యవాదాలు.